నమస్తే అండి ఇంద్రశోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు మీరు రాకముందు విఠల్ సార్ ఒకటి అన్నారు, గతంలో మీరు రష్యా నుంచి కొనుగోలు చేసింది లేదు, అమెరికా నుంచే మనం కొనుగోలు చేసుకునేవాళ్ళం. ఇక్కడ బీజేపీ హయాం నుండే ఈ రష్యా నుంచి కొనుగోలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. రష్యా దగ్గర కొనాలో వద్ద అమెరికా ఎలా చెప్తుంది అన్నటువంటి మాట మాట్లాడేది మళ్ళీ మీరే. అంటే ఇక్కడ మనం గతంలో కూడా చాలా ఒక్క మనతో పెట్టుకున్న మన పక్క దేశాలతో తప్పించి మిగతా ఎక్కడ కూడా మనం అలిన విధానమే పాటించాం. ఎవరి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వము, అసలు ఎటువంటి జోక్యం ఉండదు, మన పనేదో మనం చూసుకొని వెళ్ళిపోతాం. అటు మీ దగ్గర నుండి అది నడుస్తోంది, ఇక్కడ కొత్తగా తీసుకొచ్చింది కాదు, అదే వీళ్ళు కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం మీరు మౌనంగా ఉన్నారు, సపోర్టివ్గా ఉన్నారు, మీరు మాట్లాడకపోవడం వల్ల ఇదంతా జరుగుతోంది. ఇటువంటివి కాంగ్రెస్ ఎత్తుకుంటారు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇవి ఎత్తుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి మనకి విఠలన్నకి మీకు అలాగే హెచ్ఎంటి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రష్యాతోన గతంలో ఎన్నడూ చేయలేదు, మేము వచ్చిన తర్వాత రష్యాతో అనుబంధం కొనసాగుతుంది. ముందు వీళ్ళు అమెరికాతోనే కొనుగోలు చేశారు అని అంటే నేను ఒకటి అడగదలుచుకున్నాను. మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడు మనం ఏ దేశంతోనైనా ఎవరితోనైనా రిలేషన్ మనం మెయింటైన్ చేయొచ్చు. కానీ గత ప్రధానమంత్రులు ఎవరు కూడా అమెరికా వెళ్ళి ఎలక్షన్ సందర్భంలో చేయి పట్టుకొని దోస్తు మేరా దోస్త్ అని ఎవరు తిరగలే, గత ప్రధానమంత్రులు ఎవరు కూడా. కానీ ఈ మన ప్రధానమంత్రి, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి లాస్ట్ ఎలక్షన్ సందర్భంలో ట్రంప్ గారిని పట్టుకొని తిరిగిన సందర్భాలను గుర్తు చేయదలుచుకున్నాయి ఈ సందర్భంలో. తర్వాత ఎవరు సఖ్యతగా ఉన్నారు, ఎలా ఉన్నారని సమాజానికి తెలుసు. తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో అన్నది అది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజం ప్రతిదీ కూడా గమనిస్తుందని గుర్తు ఇస్తున్నాం. ఇవాళ నేనేమంటున్నా, మీరు ఎవరి దగ్గరైనా కొనండి, ఎలానైనా కొనండి, అది మన దేశానికి సంబంధించినటువంటి అంశం. మన దేశంలో ఇంటర్నల్ గా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను ఇంకో దేశం చెప్తే మనం చేసే పరిస్థితిలో భారతదేశం ఉందా అని అడుగుతున్నా. గతంలో ఇందిరాగాంధీ ఇదే అమెరికాకి సంబంధించిన సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అవసరం లేదు అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పొచ్చిన సందర్భాలు మనం చూసినాం. ఇదే వాజ్పేయి గారు ఆమెను కాళికాదేవితో పోల్చిన సందర్భాలు చూసినాం. కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాలలో ఎందుకు వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి? ఆ స్టేట్మెంట్స్ మీరు ఎందుకు వాటిని మీరు ఖండిస్తలేరని అడుగుతున్నాం. ఎందుకు ఖండిస్తలేరని అడుగుతున్నాం. కాబట్టి ఈ సందర్భంలో డెఫినెట్ గా ఈ దేశ ప్రజలకి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పొజిషన్ లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ నడుస్తుంది, పార్లమెంట్ సెషన్, లాస్ట్ సెషన్ లో పూర్తిగా రాహుల్ గాంధీ గారు ఇలాంటి ప్రశ్నలు ఎత్తున్నారు. అప్పుడు కూడా మాట్లాడనివ్వాలి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. నిన్న మాట్లాడిన సందర్భంలో కూడా మైక్ కట్ చేసే పరిస్థితి. ఇంత దారుణం అయితే ఎట్లా అండి? మీ దగ్గర నిజంగానే ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తే, ఆధారాలు లేకుండా ఆరోపిస్తే, మీరు అదే పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారిని నిలదీసేటువంటి రైట్ మీకున్నది. కానీ మీరు అవకాశం ఎందుకు ఉపయోగించుకోవట్లేరని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. నిన్న రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎందుకు ప్రధానమంత్రి గారు ఈ రకమైనటువంటి డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఎందుకు అమెరికాకి అంటే తనకి కొన్ని నాకు ఆలోచనలు తట్టినాయి, అవి వీటికి సింక్ అయినాయి, ఇది మేబీ 100% F-16 ఫైల్ ముచ్చట అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. దానికి మరో ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు. పక్కన చూస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఇవాళ పెట్రోలియం మంత్రిగా ఉన్నారో ఆ పెద్ద మనిషి యొక్క కూతురు బిజినెస్ చేస్తుంది. మరి ఆ బిజినెస్ చేసేకి సోరన్ కంపెనీ నుంచి ఎట్లా పెట్టుబడులు వచ్చినాయని కూడా ఆయన గుర్తు చేస్తూ ఆ పత్రాలు నా దగ్గర ఉన్నాయని ఆయన పార్లమెంట్ లో చూపించారండి. జార్జ్ సోరస్ నుంచి వచ్చినటువంటి నిధులని పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు పత్రాలు చూపిస్తే మైక్ కట్ చేయాల్సిన అవసరం ఏముందంటే స్పీకర్ గారికి? అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలను లేవనెత్తడానికి ఇది ఎందుకు జరిగిందని అడగాల్సినటువంటి బాధ్యత లేదండి? ప్రతిపక్ష నాయకుడికి ఉన్న బాధ్యత నిర్వర్తిస్తే అది తప్పెట్లా అవుతుందని అడుగుతున్నాం మేము. సో మీరు దగ్గర సమాధానం లేక 42 ఛాతీల ఫీట్న ఛాతి ఉందని చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి సమాధానం చెప్పుకోలేరండి. మహిళలు దాడి చేస్తారని లాస్ట్ పార్లమెంట్ లో తప్పించుకొని తిరిగినారు. మరి ఈ పార్లమెంట్ లోనే మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాను. రెండో విషయం, ప్రతి స్టేట్మెంట్ పాకిస్తాన్ వాళ్ళ పైన యుద్ధం ఆపడానికైనా 50 సార్లు అని చెప్తే దాని గురించి ముచ్చటలేదు. సో ట్రంప్ మాటలకు విలువలేదు అని అంటే మరి ఓ దేశ ప్రధానిగా ఆయన మాట్లాడినటువంటి, దేశ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన మాటలకి, మరి ఈ దేశ ప్రధానిగా ఆయన మాటలకు విలువలేదంటే మరి ఈ దేశ ప్రజలు చెప్పుకోవాల్సిన బాధ్యత పడింది కదా. ఓకే, అంటే ఇందిరా గారు ఇప్పుడున్నటువంటి గ్యాస్ కొరతకు సంబంధించి ఎప్స్టీన్ ఫైల్స్ కు లింక్ పెట్టి మీరు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే మన దేశంలోనే కాదు, ఒక 9 దేశాల్లో ఆల్మోస్ట్ లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చింది.
ఇప్పుడు మనకు కొంచెం ఇప్పుడు సెగ తగిలింది అంటే ఇంకా అంత తీవ్ర స్థాయికి మనం వెళ్ళలేదు. 9 దేశాల్లో మాత్రం సిచ్యువేషన్ మరీ క్రిటికల్గా ఉంది. మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో. ఆల్మోస్ట్ పాఠశాలలకు వాటికి కూడా 3 రోజులే, వారానికి 3 రోజులే పాఠశాలలు నడుపుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అంటే దిగుమతి చేసుకునే అందరి పరిస్థితి అట్లనే ఉంది. మనకి ఇప్పుడు సెగ తగులుతోంది. ఈ క్రమంలో అంటే ప్రతిదానికి ఎప్స్టీన్ ఫైల్ని ముడిపెట్టో లేకపోతే ఇంకోటో ముడిపెట్టి సిచ్యువేషన్ని పశ్చిమాసియాలో ఉన్నటువంటి భగ్గుమన్న పరిస్థితులకు ముఖ్యంగా మీరు ఇట్లా టర్న్ తీస్తున్నారు, పొలిటికల్గా దీన్ని ఈ విధంగా మైలేజ్ పొందుతామని కాంగ్రెస్ చూస్తోంది అనేది క్వశ్చన్ అయితే మీరు ఏం సమాధానం చెప్తారు? జోష్నార్ ఒకటి చెప్తా, నేను ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో మీరు తాళి బజావో అంటే మేము బజాయించినాం. తర్వాత ఏం చేశారు? మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టి మా బతుకు లాగం చేశారు. కనీసము వెళ్లిపోవడానికి రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా వలస కార్మికులను చావులకు బలి పశువులను చేసినటువంటి చరిత్ర, ఘన చరిత్ర మీది. ఈ దేశం ఇవాళ వెనకబడిపోవడానికి ఘన చరిత్ర ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్న మోదీ గారిది. మీ తుగ్లక్ నిర్ణయాలు ఈ దేశ ప్రజలకు ఉరితాడైన గుర్తు చేస్తున్నాను నేను. రెండో విషయం ఏంటంటే, ఇవాళ పెట్రోలియం నిల్వలు బ్రహ్మాండంగా ఉన్నాయని పదే మాట్లాడేటోళ్లకు మరి ఎందుకు ఇవాళ ఎక్కడికక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నది? ఇవాళ మీరు పేపర్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా కూడా మొత్తం పేపర్ నిండా గ్యాస్ సిలిండర్లు రోడ్ల మీద నిలబడే పరిస్థితి. ఇవాళ జొమాటోకి సంబంధించినటువంటి వాళ్ళ షేర్లు పడిపోయి ఇవాళ ఆర్డర్ లేకున్నటువంటి పరిస్థితి. హోటల్లో ఇవాళ చపాతీలు చేసే దగ్గర, మిగతా వంటకాలు చేసుకున్న దగ్గర ఇవాళ అది లేదు అని అది కట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ దేశ రాజధాని నడుబొడ్డుల ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి కనబడుతున్నది. మరి అదన్నా కనబడాలి కదా వాళ్ళకు. మరి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్లీస్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో తెలుస్తుంది కదా. అంతెందుకండి, రైల్వేకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పెట్టే ఫుడ్ లో కట్ చేసిన చెప్పేసి వచ్చినటువంటి వార్తలు, కథనాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ యుద్ధం జరుగుతుందని తెలుస్తున్న సందర్భంలో మీరు ఎక్కడ ముందుగానే వీటికి చర్యలు తీసుకోవడం కోసం మీ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటని అడుగుతున్నాం. మీ దగ్గర ఉన్న